పల్నాడు జిల్లా వినుకొండ కోర్టు వద్ద నిరసన చేపట్టారు బార్ అసోసియేషన్ న్యాయవాదులు. ప్రజల ఆస్తులకు భద్రత లేని టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయవాదులకు నిరసనకు సంఘీభావం తెలిపారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మక్కెన మల్లికార్జునరావు. దేశంలో ఎక్కడా అమల్లో లేని టైటిలింగ్ యాక్ట్ ని ఏపీలో వైసీపీ ప్రభుత్వం అమలు చేయడం దుర్మార్గకరమన్నారు. న్యాయ వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా రాష్ట్రంలో జగన్ రెడ్డి పాలన కొనసాగుతుందని వారు అన్నారు. కష్టపడి సంపాదించుకున్న ఆస్తులకి గ్యారెంటీ లేదు. ఎవరు అధికారం ఉంటే, ఇక జగన్మోహన్ రెడ్డి లాంటి ప్రభుత్వం వచ్చిందంటే, బొల్ల లాంటి ఎమ్మెల్యేలు వచ్చారంటే, ఇక ఆస్తులన్నీ ఏ కన్ను పడిందంటే చాలు రాయించుకోవటమే, వాళ్ళకి అనుకూలంగా తీర్పు చెప్పించుకోవటమే. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. అసలు చట్టాలని ఇంత బాగా వక్రీకరించవచ్చా అనేది జగన్మోహన్ రెడ్డి గారి పాలన వచ్చినాక కళ్ళు తెలుసుకున్నాం. అనేక విషయాల్లో అంటే ఇప్పుడు ఈ చట్టం ఉంది అంటే దీన్ని ఏ విధంగా వర్గీకరించవచ్చు అంటే, ఇప్పుడు మనం కళ్ళ ముందు చూస్తున్నాం, ఒకడేం తప్పు చేయకుండానే వాడిని కొట్టి గాయపరిచి, కొట్టినోడు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎవడైతే తలకాయ బాలు కొట్టాడో వాడెళ్ళి తన్నులన్నోడి మీద కేసు పెట్టొస్తున్నాడు. తీసుకెళ్ళి అక్కడ నుండి ఎమ్మెల్యే దగ్గర నుండి ఫోన్ రాగానే ఎవడైతే తన్నులు తిన్నాడో వాడిని మళ్ళీ పోలీసులు కూడా తీసుకెళ్ళి స్టేషన్లో పెట్టి మళ్ళీ నీ మీద కేసు పెట్టారా అని చెప్పేసి ఈ లోపల ఎత్తున్నారు. అంటే బాధితులను తీసుకెళ్ళి జైల్లో పెడుతున్నారు. చట్టాన్ని వాళ్ళ చేతుల్లో తీసుకొని చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. నేరస్తుడినేమో కంప్లైంట్గా చేస్తున్నాడు, బాధితుడినేమో నేరస్తుడిగా చేస్తున్నారు. ఈ పాలన ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉందా? అంటే రేపు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ వలన ఇప్పుడేంటి మనకు అన్యాయం జరిగిందంటే దాన్ని మనం ముందు కోర్టుకి వెళ్తాం. కోర్టులో న్యాయం జరుగుతుంది కాబట్టి ఈరోజు కనీసం ధర్మం కొంత నిలబడింది. ఈరోజు రాష్ట్ర రాజధాని ప్రజలు నిలదొక్కున్నారన్న న్యాయం కోసం పోరాడితే ఈ దుర్మార్గ ప్రభుత్వం అన్యాయం చేసిన రాజధాని రైతులకి కోర్టుకు వెళ్తే న్యాయం జరిగింది.